కళ్యాణ్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పిరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. దాదాపుగా 5 ఏళ్ల పాటు సెట్స్ లో ఉన్న ఈ మూవీ టాలీవుడ్ పోలవరం ప్రాజెక్టుగా ఎన్నో సెటైర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు అవన్నీ దాటుకొని విడుదలకు సిద్ధమైంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యే అవకాశం లేదని డైరెక్టర్ చెప్పడంతో జూన్ 12న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా సిద్ధంగా ఉందట. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పటం ఒక్కటే బ్యాలెన్స్ అట. ఈ ట్రైలర్ విడుదల తరువాత అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తాయట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ యానిమేషన్ వర్క్ చెన్నైలో జరుగుతుంది. ఆ తరువాత థియేట్రికల్ ట్రైలర్ కి అటాచ్ చేసి ఈ నెల 25న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. విడుదల తేదీని ప్రకటించిన రోజు నుండి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో నిర్మాత ఏఎం రత్నం అస్సలు ఎక్కడా తగ్గడం లేదట. కేవలం కోస్తాంధ్ర థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు RRR, పుష్ప 2లకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయలు ఉండేలా ఉందని, ఓవర్సీస్ కర్ణాటక మరియు ఇతర ప్రాంతీయ భాషలకు 260 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయలు ఉండేలా ఉందని, ఓవర్సీస్ కర్ణాటక మరియు ఇతర ప్రాంతీయ భాషలకు 260 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఓపెనింగ్స్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. పవన్ కళ్యాణ్ నుండి స్ట్రైట్ సినిమాలు వచ్చి చాలా ఏళ్లయింది. రీ ఎంట్రీ తరువాత ఆయన ఎక్కువగా రీమిక్స్ సినిమాలే చేస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత వస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్.